నమస్తే అండి. ఈ కాయలను అరిస్టోలోచియా బ్రాక్టియోలోటా అని ఆంగ్లంలో పిలుస్తారు. మన భారతదేశం అంతటా సాంప్రదాయ వైద్యంలో ఈ కాయలు ఆకులు, వేర్లను ఉపయోగిస్తున్నారు. ఈ కాయలను పండించడానికి ముందు వారు అడవి నుండి ఎండిన కాయలను తెచ్చి విత్తనాలను తీసి పెరటిలోనో లేదా పొలాల్లో విత్తి పెంచేవారు. అంటే ఇవి మొదటిగా అడవి నుండి లభించిన మొక్క. వీటిలో 3 లేక 4 రకాలుగా ఉంటాయని పరిశోధనలో చెప్పబడి ఉంది. తెలుగులో గాడిద గడప అని పిలుస్తారు. వీటిని ప్రభావం కారణంగా ఆంగ్లంలో సాధారణంగా వార్మ్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఫ్లవర్ ట్యూబ్ లోపల భాగం సన్నని పోగులతో కప్పినట్టు కాయలు ఉండి ఓవల్ షేపులో గుండ్రముగా ఉండి గింజలు త్రిభుజాకారముగా మరియు చదునుగా ఉంటాయి. అలాగే ఈ కాయలను చూర్ణముగా తయారు చేసినవి ప్యాకెట్ రూపంలో మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే వైద్యపరముగా తీవ్రమైన భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ మూర్ఛలను నివారించడానికి పిత్తాశయం నొప్పి, ఆర్థరైటిస్, గౌట్, కీళ్ళు నొప్పులు, రుమాటిజం మరియు తామర చర్మం పైన గాయాలకు నయం చేయడానికి వినియోగిస్తారు.